హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నాకు వీడియోస్కి అయితే గ్యాప్ అయితే వచ్చేసిందండి. పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉండడంతో వాళ్ళతో హడావిడిగా రోజు అనేది గడిచిపోతుంది. అస్సలు టైం అనేది తెలియట్లేదు. వీడియోస్ కన్సిస్టెన్సీగా పెట్టాలని అనుకుంటూనే ఉంటాను. బట్ ఒక్కొక్కసారి నాకైతే అసలు కుదరడం లేదు. బట్ ఇప్పటి నుంచి కన్సిస్టెన్సీగా పెట్టాలని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నాను. వీకెండ్ కాబట్టి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వద్దామని అలా వెళ్ళేసి అయితే వచ్చేసానండి. అదేంటో నా బ్యాడ్ లక్, నేను ఇంటికి రాగానే కరెంట్ అయితే లేదు. 1 అవర్ పైనే పట్టిందనమాట కరెంట్ రావడానికి. సో ఇంతలో మా పిల్లలు ఊరుకుంటారా, వాళ్ళకి లెమన్ జ్యూస్ కావాలని అడిగేశారు. సో వాళ్ళ కోసం లెమన్ జ్యూస్ అయితే రెడీ చేసేసాను. ఈ లెమన్ జ్యూస్ రెడీ చేసేసే లోపు వాళ్ళక్కడ గిచ్చుకోవడం, కొట్టుకోవడం లాంటివి చేసేస్తూనే ఉంటారు. మనకు ఒక మినీ హార్ట్ అటాక్ అనేది వస్తూనే ఉంటుందన్నమాట. బట్ ఫైనలీ అలా కూర్చోబెట్టేసి వాళ్ళకైతే జ్యూస్ ఇచ్చేసాను. నేను కూడా తాగేశాను. వాళ్ళు జ్యూస్ తాగేసిన తర్వాత వాళ్ళకి కొన్ని స్నాక్స్ అయితే ఇచ్చేసాను. ఒక దగ్గర కూర్చొని వాళ్ళు స్నాక్స్ తినే టైంలో ఇంకా నేను క్లీనింగ్ పార్ట్ అయితే చేసేసాను అనమాట. క్లీనింగ్ పార్ట్ అయిపోగానే క్లోత్స్ అనేవి ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇంతలోపు మధ్య మధ్యలో వాళ్ళ దగ్గర నుంచి అరుపులు వినిపిస్తూనే ఉంటాయి. మధ్యలో వాటికి రియాక్ట్ అవుతూ మళ్ళీ మన పనులు మనం చేసుకుంటూనే ఉండాలి. ఎంతైనా పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఒక కష్టమైన పని అని చెప్పొచ్చు. ఒక్కరైతే ఎలానో అలా కన్విన్స్ చేసి ఒక దగ్గర కూర్చోపెట్టవచ్చు. బట్ ఇద్దరైతే కంపల్సరీ కొట్లాడుతూనే ఉంటారు. అది సేమ్ జెండర్ అయితే మరీ కొట్లాడుతూనే ఉంటారు. ప్రతిదానికి వాళ్ళు గొడవ పడుతూనే ఉంటారనమాట. సో ఈ సమ్మర్ హాలిడేస్ పేరెంట్స్ అందరికీ ఒక ఛాలెంజే అని చెప్పొచ్చు. వాళ్ళకి ఫ్రెషప్ చేయించేసి తినిపించేసేయాలండి. సమ్మర్ కదండి, 2 టైమ్స్ ఫ్రెషప్ చేయించాలి. ఉంటా మరి, సబ్స్క్రైబ్.